హాయ్ ఫ్రెండ్స్, ఇది గోద్రేజ్ 100 లీటర్స్ ఫ్రిడ్జ్, పోర్టబుల్ ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్. దీని ఫ్రీజర్ బాక్స్ చూడవచ్చు ఎంత చిన్నగా ఉందో. చాలా చిన్న ఫ్రిడ్జ్ ఇది, చాలా చిన్న ఫ్రిడ్జ్ ఇది. చూసారు కదా ఫ్రెండ్స్, దీనికి ఈరోజు మనం గ్యాస్ ఛార్జ్ చేయబోతున్నాము. ఇది గోద్రేజ్ కంపెనీ ఫ్రెండ్స్. ఇది ఓల్డ్ మోడల్, చాలా ఓల్డ్ మోడల్ ఫ్రిడ్జ్ ఇది. ఈ ఫ్రిడ్జ్ని ఆల్రెడీ వేరే టెక్నీషియన్ చెక్ చేశారు. ఆ టెక్నీషియన్ వచ్చేసి దీని యొక్క ఫిల్టర్ని రిమూవ్ చేశారు. ఈరోజు మనం దీనికి కొత్త స్టెయినర్ వేసి వాక్యూమ్ చేసి గ్యాస్ వేయబోతున్నాం. దీంట్లో వచ్చేసి 600A గ్యాస్ వస్తుంది ఫ్రెండ్స్. చూడవచ్చు ఫ్రెండ్స్, ఇలా కండెన్సర్ కాయిల్ చూడవచ్చు. కండెన్సర్ కాయిల్ కూడా మనకు కొంచెం అంత ఆయిల్ ఉంది. అంటే దీని యొక్క రీజన్ ఏంటంటే కంప్రెసర్ వచ్చేసి ఆయిల్ పంపు కొడుతుంది ఫ్రెండ్స్. మనం ఫుల్గా ఫ్రెష్ అవుట్ కొట్టుకొని ఒక 10 to 15 టైమ్స్ ఇట్లా ఫ్రెష్ అవుట్ కొట్టుకొని గ్యాస్ వేయాల్సి ఉంటుంది. ఫ్రెష్ అవుట్ కొట్టకుండా గ్యాస్ వేస్తే మనకి ఏమవుతుందంటే మళ్ళీ చౌక్ అయ్యి మనకు కూలింగ్ రాదు ఫ్రెండ్స్. అసలే గ్యాస్ ఎంత వేసినా తీసుకుంటూనే ఉంటుంది. బ్యాక్ ప్రెజర్ మనకు చూపించదు ఫ్రెండ్స్ అసలే. కాబట్టి కంపల్సరీ మనం దీనికి ఫ్రెష్ అవుట్ కొట్టాలి. ఆయిల్ పోయే వరకు ఫ్రెష్ అవుట్ కొట్టుకుంటూనే ఉండాలి. ఫ్రిడ్జ్ ఆన్ చేసి కండెన్సర్కి వెళ్ళి ఎండింగ్లో బొటన వేలుతో ప్రెజర్ని బిల్డ్ చేయాలి ఫ్రెండ్స్. బిల్డ్ చేసి ఒకేసారి వదిలేయాలి. ఇలా కంటిన్యూగా చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల మనకు కండెన్సర్ కాయిల్లో ఉన్న ఆయిల్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా బయటికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దీన్ని ఒక 10 to 12 టైమ్స్ ఇలా చేస్తూనే ఉండాలి. మధ్యలో మనం కంప్రెసర్ని చెక్ చేస్తూ ఉండాలి. ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది. అలా చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయవచ్చు, నా చేతికి కొంచెం ఆయిల్ వస్తూ ఉంటుంది. అది మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎలా వస్తుంది ఆయిల్ మీకు. చూడండి, నా ఆయిల్ కొంచెం ఆయిల్ వచ్చింది కదా. అది మీకు కెమెరాలకు సరిగ్గా కనిపించట్లే కావచ్చు, కానీ ఆయిల్ చాలా వస్తుంది. ఆ ఆయిల్ మొత్తం పోయే వరకు మనం ఫ్రెష్ అవుట్ కొట్టుకుంటూనే ఉండాలి. ఫటాఫట్ ఫ్రెష్ అవుట్ కొట్టినాక మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ కండెన్సర్ కాయిల్లో ఆయిల్ మొత్తం వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కండెన్సర్ కాయిల్కి స్టెయినర్ పెట్టి బ్రేజింగ్ చేసుకోవాలి. దానికోసం ఆ కండెన్సర్ కాయిల్ని రబ్ చేస్తున్నాను, ఎందుకంటే తుప్పు పట్టి ఉంది. ఆ తుప్పు ఉన్నప్పుడు మనం బ్రేజింగ్ చేయడానికి రాదు ఫ్రెండ్స్. అందుకే నేను ఫైల్ తీసుకొని బాగా రఫ్ చేస్తున్నాను. దాన్ని నీట్గా రఫ్ చేసుకున్న తర్వాత మనం స్టెయినర్ పెట్టి బ్రేజింగ్ చేసుకోవాలి. ఓకే, చాలా నీట్గా చేసుకోవాలి దీన్ని మనం. ఎందుకంటే కొంచెం తుప్పు ఉన్నా కానీ మనం బ్రేజింగ్ కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఐరన్ అది, ఐరన్ టు కాపర్ మనం బ్రేజింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇలాంటి తుప్పు ఉండకూడదు. ఐరన్ టు కాపర్ మనం బ్రేజింగ్ చేసేటప్పుడు మనం కంపల్సరీ ఫ్లక్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు మీకు అది చూపిస్తాను. ఇది అయిపోయిన వరకు మీరు చూస్తూ ఉండండి. కండెన్సర్ కాయిల్ క్లీన్ చేస్తాను, చూడవచ్చు మీరు ఎంత నీట్గా ఉందో. ఇటు సైడ్ తుప్పు పడిపోయి ఉంది, ఇటు ఎండింగ్ వచ్చేసి చాలా నీట్గా ఉంది. ఇప్పుడు దానికి మనం స్టెయినర్ పెట్టుకొని బ్రేజింగ్ చేసుకోవాలి. కండెన్సర్కి మనం స్టెయినర్ పెట్టి బ్రేజింగ్ చేద్దాం. మనం కొంచెం బ్రేజింగ్ రాడ్ని కొంచెం ఎల్ టైప్లో మనం బెండ్ చేసుకోవాలి. బ్రేజింగ్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం లక్స్ తీసుకుందాం. ఆ ఎండింగ్లో కొంచెం హీట్ చేసి లక్స్లో మనం డిప్ చేస్తాం అనుకోండి, అలా వస్తుంది. ఇప్పుడు మనం ఫాస్ట్గా మనం దాన్ని బ్రేజింగ్ కొట్టేద్దాం. కొంచెం ఫ్లేమ్ ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్ అది, ఎందుకంటే ఐరన్ టు కాపర్ కాబట్టి. చూడవచ్చు మీరు, ముందు ఫ్లక్స్ దానికి యాడ్ చేయాలి. ఐరన్ టు కాపర్ మనం బ్రేజింగ్ చేస్తున్నామంటే కంపల్సరీ ఫ్లక్స్ యూజ్ చేయాల్సిందే, అయితే బ్రేజింగ్ అవ్వదు ఫ్రెండ్స్. అసలే చూస్తున్నారు కదా, బ్రేజింగ్ రాడ్ని ఎల్ టైప్లో మనం బెండ్ చేసుకుంటే బ్రేజింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. స్ట్రైట్గా ఎల్ టైప్ చేసుకోండి మీరు కూడా, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్రేజింగ్ వచ్చింది. సింపుల్ ఫ్రెండ్స్, బ్రేజింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం క్యాపిలర్ని ఇంకో సైడు బ్రేజింగ్ చేసుకోవాలి. దీనికి మనం కొంచెం చాలా జాగ్రత్తగా బ్రేజింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అది క్యాపిలర్ చాలా చాలా సన్న ట్యూబ్ ఫ్రెండ్స్. అది కొంచెం ఓవర్ హీట్ అయిందంటే అది మూసుకుపోతుంది, మళ్ళీ చౌక్ అవుతుంది, సిస్టమ్ చౌక్ అవుతుంది, కూలింగ్ రాదు అసలే. కాబట్టి చూసుకుంటే జాగ్రత్తగా మనం బ్రేజింగ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి. ఇది ఫటాఫట్ చేసినాక మళ్ళీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, క్యాపిలరీ ట్యూబ్ బ్రేజింగ్ అయిపోయింది, మనకి వస్తుంది. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఇది కొంచెం జాగ్రత్త చేసుకోవాలి, ఎందుకంటే అది క్యాపిలరీ ట్యూబ్ చాలా సన్నగా ఉంటుంది. ఓకే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే పిన్ వాల్ని కంప్రెసర్ ఛార్జింగ్ లైన్కి బ్రేజింగ్ చేసుకోవాలి. పిన్ వాల్ని అలా మనం సెట్ చేసుకోవాలి. దానికి ఫస్ట్ చూస్తారు కదా ఫ్రెండ్స్, అలా పెట్టేసి దాన్ని మనం బ్రేజింగ్ చేసుకోవాలి. అది కాపర్ టు కాపర్ కాబట్టి మనకి ఈజీగా అయిపోతుంది. అది బ్రేజింగ్ చేస్తాక మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్, మీకు చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఐడియా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బ్రేజింగ్ అయిపోవచ్చింది, చూస్తున్నారు కదా. అలా బ్రేజింగ్ రావడానికి ముందు ఎల్ ట్యాప్ చేసుకుంటే మనకి ఈజీగా బ్రేజింగ్ అవుతుంది. చూడండి, బ్రేజింగ్ అయిపోయింది, చాలా నీట్గా అయిపోయింది, చూస్తారు కదా బ్రేజింగ్ ఎంత నీట్గా అయిందో. అలా నీట్గా బ్రేజింగ్ చేసుకోవాలి, చూడండి నీట్గా ఉంటుంది. మన క్యాపిలరీ కాడ బ్రేజింగ్ చూడవచ్చు ఎంత నీట్గా అయిందో. అలాగే కండెన్సర్ కాయలకి ఉన్న స్టెయినర్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయింది బ్రేజింగ్ అనేది. ఇలా నీట్గా బ్రేజింగ్ చేసుకోవాలి ఇప్పుడు కానీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం సెక్షన్ లైన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ సెక్షన్ లైన్ ఓపెన్ చేసుకోవాలి. సెక్షన్ లైన్ ఓపెన్ చేసుకొని మనం దాన్ని ఫ్లష్ అవుట్ కొట్టుకోవాలి. అక్కడి అదేంటంటే మనకు ఎవాపరేటర్ కాయిల్, మన కూలింగ్ డీప్ ఫ్రీజ్ బాక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని నుంచి వచ్చిన ఇన్లెట్ ఫ్రెండ్స్. అది అంటే కంప్రెసర్కి ఇన్లెట్, డీప్ ఫ్రీజర్ యొక్క అవుట్లెట్ అన్నది అది. ఓకేనా, మనం దాన్ని బాగా ఫ్రెష్ అవుట్ కొట్టుకోవాలి, ఎందుకంటే ఫ్రీజర్ బాక్స్లో కూడా మనకు ఆయిల్ ఉంటుంది కంపల్సరీ. దాన్ని మొత్తం బయటికి పంపించాలి. దాన్ని బయటికి పంపించకుండా మనం వాక్యూమ్ చేసి గ్యాస్ వేసినామంటే మాత్రం కూలింగ్ అస్సలు రాదు ఫ్రెండ్స్. కంపల్సరీ దాన్ని మనం ఫ్రెష్ అవుట్ కొట్టుకోవాల్సిందే. ఫస్ట్ దాన్ని ఓపెన్ చేయాలి. ఫ్రెండ్స్, టార్చ్తో హీట్ చేసి నేను సెక్షన్ లైన్ ఓపెన్ చేస్తున్నాను. అలా టార్చ్తో హీట్ చేయాలి ఫ్రెండ్స్, కంపల్సరీ హీట్ చేసి సెక్షన్ లైన్ అనేది బయటికి తీసేయాలి. ఓకే, చూసారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దానిపైన వాటర్ చల్లుకొని అది కూల్ చేయాలి. కూల్ చేసినాక కంప్రెసర్ని ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కంప్రెసర్ని ఆన్ చేసుకొని ఇక్కడ మనం ఫ్రెష్ అవుట్ కొట్టుకోవాలి. అది కూల్. ఓకే ఫ్రెండ్స్, అది మొత్తం కూల్ అయిపోయింది. ఇప్పుడు కంప్రెసర్ని ఆన్ చేస్తాను. ఇప్పుడు మన సెక్షన్ నుంచి మనం ఫ్రెష్ అవుట్ కొడదాం. చూస్తున్నారు కదా, ఫ్రెష్ నుంచి జాగ్రత్తగా ఫ్రెష్ అవుట్ కొట్టుకోవాలి. కొంచెం టైం తీసుకుంటారు ఫ్రెండ్స్, కంపల్సరీ కొంచెం ఓపికతో ఉండాలి. చూడండి, చూస్తారు కదా ఇలా ఆయిల్ వచ్చిందో. దీని ఒక 10 to 12 టైమ్స్ అట్లా ఫ్రెష్ అవుట్ కొట్టుకోవాలి కంపల్సరీ. ఫ్రీజర్ బాక్స్లో ఆయిల్ ఉందంటే మాత్రం కూలింగ్ అస్సలు రాదు ఫ్రెండ్స్. మనం ఎంత గ్యాస్ వేసినా కానీ గ్యాస్ తట్టి వెళ్ళిపోతుంది, మనకు బ్యాక్ ప్రెజర్ ఉంచదు. చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఆయిల్ మనకి బయటికి. అది ఒక 10 to 12 టైమ్స్, ఒక 15 టైమ్స్ కొట్టాలి. మనకు డ్రై ఎయిర్ వచ్చే వరకు కొట్టాల్సింది ఫ్రెండ్స్, కంపల్సరీ డ్రై ఎయిర్ వచ్చే వరకు ఫ్రెష్ అవుట్ కొట్టుకుంటూనే ఉండాలి. చూడండి ఎలా వస్తుందో. సో నేను హ్యాండ్ని క్లీన్ చేసుకుంటున్నాను, చూడండి, చూసారా. కాబట్టి కంపల్సరీ ఫ్రెష్ అవుట్ కొట్టుకోవాలి ఒక 10 to 12 టైమ్స్. ఫ్రెష్ అవుట్ అయిపోయినాక మనం ముందుకు వస్తాం ఫ్రెండ్స్. ఫ్రెష్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఆ సెక్షన్ లైన్ సేమ్ యాజ్ చేసి దాని ప్లేస్లో పెట్టేద్దాము. పెట్టేసి మనం బ్రేజింగ్ కొట్టుకోవాలి నీట్గా. బ్రేజింగ్ అని చాలా పర్ఫెక్ట్గా కొట్టుకోవాలి ఫ్రెండ్స్, అసలు కాంప్రమైజ్ కాకూడదు. బ్రేజింగ్ చేస్తున్నాను, చూడవచ్చు మీరు. అలా బ్రేజింగ్ రాడ్ అనేది ఎల్ టైప్ చేసుకుంటే ముందు బ్రేజింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, బ్రేజింగ్ కూడా అయిపోవచ్చింది. ఓకే, బ్రేజింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. దాన్ని కొంచెం వాటర్ పోసి చల్లార్చుదాం.
ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే, సెకండ్ పార్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ పార్ట్లో వచ్చేసి లీక్ టెస్ట్ చేయడము, అలాగే వాక్యూమ్ చేయడము, అలాగే నెక్స్ట్ గ్యాస్ వేయడము. ఇది సెకండ్ పార్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోతుంది, అందుకే సెకండ్ పార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సెకండ్ పార్ట్ మేము ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ కంపల్సరీ త్వరలోనే. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.